పేట అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి పుల్లారావు గారికి, మరి పార్లమెంట్ సభ్యులు, అట్లాగనే మన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అట్లాగనే అన్న అరవింద్ బాబు గారు నర్సరావుపేట ఎమ్మెల్యే, అట్లాగనే మా బాబాయ్ కరీముల్లా బాబాయ్, ఆయన గురించే చెప్పాలి. ఎందుకంటే కరీముల్లా బాబాయ్ వస్తాద్ కుస్తీ పహిల్వాన్ కూడా మా కరీముల్లా బాబాయ్. రైతుల సమస్యల మీద ఆయన పోరాటానికి ప్రత్తిపాటి పుల్లారావు గారు కల్పించినటువంటి ఒక మంచి సదవకాశం కరీముల్లా బాబాయ్కి వచ్చింది. అట్లాగనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో పిల్లికోటిని పెట్టి ఏ విధంగా కొట్టి వీడియోలో వేరే వాళ్ళకి లైవ్ చూపించారు, ఎవరో మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనందరి ముందు అన్ని కష్టాలు నష్టాలు ఇవన్నీ ఎదుర్కొని మన ముందు మేరు నగదీరుల్లాగా నిలబడినటువంటి వయసులో చిన్నవాడైనా కూడా ఈరోజు అతను పడ్డ కష్టం, అతను తెలుగుదేశం పార్టీ కోసం చేసినటువంటి త్యాగానికి ఈరోజు దక్కినటువంటి ప్రతిఫలమే ఈ వైస్ చైర్మన్ పదవి. అట్లాగనే మరి చందంశెట్టి పద్మావతి, అట్లాగనే ఇంకా అనేక మంది, ఇంకా చాలామంది ఇక్కడ డైరెక్టర్లుగా ఎంపికైనటువంటి వాళ్ళు, ఆముదాల లీలాకిషోర్ జనసేన పార్టీ నుంచి, అట్లాగనే భారతీయ జనతా పార్టీ నుంచి మన రంజిత్ వాళ్ళ వైఫ్ కూడా ఎన్నికయ్యారు. ఎంపిక ఎంత చక్కగా చేశారంటే పుల్లారావు గారు, నేను పర్టికులర్గా చూశాను వీళ్ళకి ఎందుకు ఇచ్చారు డైరెక్టర్గా, వీళ్ళకి ఏం అర్హత ఉంది అని చెప్పి చూస్తే నిజంగా ఇవ్వదగినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి అద్భుతమైనటువంటి కూర్పు కూర్చున్నటువంటి పుల్లారావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 48,340 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 48,340 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్లో కేవలం రైతు భరోసా కోసం 9,400 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో వేసినటువంటి గొప్ప ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఎరువుల వాడకం కోసం 40 కోట్ల రూపాయలు, అట్లాగనే డ్రోన్ల వినియోగం కోసం 80 కోట్ల రూపాయలు, ఈ విధంగా మరి 48,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టలేని విధంగా రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగనే పవన్ కళ్యాణ్ గారికి, మరి ఈ రాష్ట్రానికి ఈ కూటమి అధికారంలో రావడానికి పెద్ద దిక్కుగా వ్యవహరించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ ఘనత దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ వ్యవసాయ కమిటీ ఉందో ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం, గొప్ప, నేను ఒక్కొక్కసారి ఎంపీ గారిని చూసి కూడా ఆశ్చర్యపోతా. గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు కానీ, ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత కానీ ఆయన కేంద్ర మంత్రులను కలిసి కానీ, నరేంద్ర మోడీ గారిని కలిసి కానీ ఆయన ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ చూస్తే అసలు ఇంత సబ్జెక్టు ఎలా గ్యాదర్ చేస్తున్నారు ఎంపీ గారు, ఆయన దగ్గరికి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయని చెప్పి నేను అనేక సందర్భాలు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి క్షుణ్ణంగా అనేక అంశాలు అధ్యయనం చేసి రైతుల సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, ఏ సమస్యలైనా సరే మన తరపు నుంచి రిప్రజెంట్ చేయగలిగేటువంటి ఒక వ్యక్తి పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండటం, మన ఎంపీగా ఉండటం మన అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మనందరికీ కూడా, మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారో, పదవులు తీసుకున్నారో, మీరందరూ కూడా గతంలో యార్డు డైరెక్టర్లుగా పనిచేసినటువంటి మహానుభావులు జక్కంపూడి సీతారామారావు గారు, అట్లాగనే తేళ్ల సుబ్బారావు గారు, ఇంకా అనేక మంది మహానుభావులు తెలుగుదేశం పార్టీ టైంలో కానీ, కాంగ్రెస్ పార్టీ టైంలో కానీ ప్రజల కోసం, రైతుల కోసం పనిచేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యార్డు చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇదే మార్కెట్ యార్డులో మందు తాగుతూ కూర్చున్నారు అనేటువంటి విషయం మరొకసారి గుర్తు చేస్తూ, అటువంటి పరిస్థితులు లేకుండా రైతుల పక్షాన రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈనాం నిబంధనలు కానీ అన్నీ తెలుసుకొని చక్కగా పరిపాలన ఇవ్వాలనేటువంటి విషయాన్ని
నవతరం పార్టీ వైపు నుంచి తెలియజేస్తూ ఒక స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి కూడా మన చిలకలూరుపేటకు అపాయింట్ అయ్యారు తిరుపతిరావు గారు. ఆయన కూడా దేవరకొండ తిరుపతిరావు గారు కూడా మంచి అనుభవం ఉన్నటువంటి సెక్రటరీ. అటువంటి వారి అనుభవాన్ని కూడా ఉపయోగపెట్టుకొని యార్డు కమిటీని ఈ ప్రభుత్వానికి పేరు తెచ్చేలాగా మరి మీరందరూ కూడా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి పుల్లారావు గారి పేరు, ఎంపీ కృష్ణదేవరాయలు గారి పేరు కూడా నిలబెట్టే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.